కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో 2025-26 బడ్జెట్ను ప్రతిపాదించింది. ఆ బడ్జెట్ ఈ దేశంలో ఉండేటువంటి కార్మికులకు, రైతులకు, వ్యవసాయ కూలీలకు నష్టం చేసేటువంటి అంశాలు ఉన్నాయి. అందుకని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను సవరించాలని, ఈ దేశంలో ఉత్పత్తి శక్తులైనటువంటి కార్మిక వర్గం, రైతాంగం, వ్యవసాయ కూలీలకు ఉపయోగపడే విధంగా బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మంత్రిలో సెమినార్ నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రధానంగా కార్మికులకు నెలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చేటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు చేయకూడదని, అదేవిధంగా రైతాంగానికి పండించినటువంటి పంటకు కనీస మద్దతు ధర అన్ని పంటలకు కల్పించాలని, ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులకు ఇంకా సబ్సిడీతో రాయితీతో కూడినటువంటి అందించాలని, వ్యవసాయ కార్మికులకు 100 రోజుల పనిని 200 రోజులకు చేయాలని, రోజు కూలి 600 చేయాలని, ఆ 100 రోజుల పనిని పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరింపజేయాలని ఇట్లాంటి డిమాండ్లతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అందుకని ఇప్పటికైనా ఈ దేశంలో ఉండేటువంటి శ్రామిక ప్రజలకు నష్టం చేసేటువంటి విధానాలు అనుసరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ బడ్జెట్లో రూపొందించినటువంటి ప్రతిపాదనలన్నీ సవరించి దేశ అభివృద్ధి కోసం ఉపయోగపడే విధంగా, శ్రామిక వర్గానికి న్యాయం చేసే విధంగా ఈ బడ్జెట్ను సవరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.